ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్లలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ పాల్గొని పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు కోరారు. ఎవరు ఎన్ని పార్టీల్లో కలిసి వచ్చినా జగన్ మాత్రం సింహంలా సింగిల్గా వస్తాడని కొనియాడారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేయించి దర్శి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మహిళలు భారీ ఎత్తులో పాల్గొన్నారు. అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజ్ అడిగి తెలుసుకోవడం జరిగింది. చెప్పినా ఎందరు కలిసి వచ్చినా కుట్టలెన్ని పండినా కుతంత్రాలు చేసినా మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర గారి దీవెలతో మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెలతో అమ్మ ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో దర్శిలో పోటీ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి కూడా జగన్మోహన్ గారు అండి పెట్టుకొని రాజశేఖర గారి కుటుంబంతో అడుగులో అడుగు వేస్తూ ఆయనతో పాటు నడుస్తున్నందుకు జగన్మోహన్ గారు మా మీద ప్రేమతో అభిమానంతో ఇచ్చిన సీట్ ని మీ అందరి అండదండలతో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా ప్రతి ఊరు అంతా ఏకమై ప్రతి అక్కా చెల్లె నాతో పాటు అడుగులో అడుగు వేస్తూ నాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరీ మా నమస్కారాలు. రాజశేఖర కన్నా ఎక్కువ 10 రెట్లు ఎత్తుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండి, బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉండి, రైతుల కోసం అండగా ఉండి, ఇచ్చిన మాట మీద ఏ ఆర్థిక ఇబ్బంది జరిగినా కూడా పేదవాళ్ళందరికీ అండగా ఉండాలని చెప్పేసి ఎన్నో పథకాలన్నీ పేదవాళ్ళందరికీ జగన్మోహన్ గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉండి ప్రతి పథకాన్ని పేదవాళ్ళకి అందించిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారిని సభావంతులు చేస్తున్నారు. నాయకుడు అంటే ఎలాగుండాలంటే ఆ రోజు రాజశేఖర్ గారు చూసి నేర్చుకోవాలి, ఇప్పుడు జగన్మోహన్ గారు చూసి నేర్చుకోవాలి. ఒక్కసారి మాట ఇస్తే మాట మీద నిలబడే నైజం అబద్ధాలు అతని నోటి నుంచి రాదు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే అది శిలాశాసనం లాగా ప్రతిరోజు ప్రతి పేదవాళ్ళకి అండగా ఉంటాడంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు పేదవాళ్ళందరికీ అందుతున్నాయి. అదేవిధంగా చరిత్ర చూసుకుంటా ఉంటే గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని 215 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఒకే ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించే నాయకుడి రాష్ట్రంలో జగన్ తప్ప ఇంకెవరు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం అక్క చెల్లి ప్రతి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ప్రతి ఎస్సీకి కూడా మన కాన్స్టిట్యూన్సీ కూడా మన మారిలో కూడా చాలా అభివృద్ధి చేశాము. అదేవిధంగా ఏ అభివృద్ధి ప్రకారం మీకోసం ఉండేసి గ్రామ డెవలప్మెంట్ కోసం ఎలా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ మే 11 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు నాకు మన ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ గారికి పేదగుడిపై ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ప్రార్థించుకుంటూ చేస్తున్నాం. ఆయన మాట్లాడితే జై జగన్
దయచేసి అందరు గమనించాల్సిన అవసరం ఉంది. 9 గంటల వరకే పర్మిషన్ కాబట్టి కొంచెం ర్యాలీ చాలా ఫాస్ట్ గా పోవాల్సిన కోరుతాను. డీజే చాలా ఫాస్ట్. జై జగన్. ఎన్నికల ప్రచారం సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మీ ఊరికి వచ్చినందుకు మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్ని రోజుల నుంచో కోరుకుంటున్నాం, మళ్ళీ జగన్ అన్నయ్య రావాలి, మళ్ళీ మేము శివానని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకోవాలి, మా ఊరికి మంచి పనులు చేయాలని మళ్ళీ మేము ఎన్నికల్లో మళ్ళీ శివానని ఎన్నుకుంటాం. ఎందుకని అట్లా? అంటే టీడీపీ గవర్నమెంట్ లో మీకు ఏం జరగలేదా? టీడీపీ గవర్నమెంట్ లో మాకేం జరగలేదు, మాకు పెన్షన్ కూడా రాలేదు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు పెన్షన్ వస్తుంది, డాక్టర్ గారు ఆసరా డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, మాకు రైతు భరోసా పడుతుంది, అన్నీ పడుతున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు బాగా చేస్తున్నారు, మాకు ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నారు, అన్ని రేషన్ కానీ ఏదన్నా తమ్ము పడకపోయినా కానీ వాళ్ళ దగ్గరుండి మాకు రేషన్ కూడా ఇస్తున్నారు. సర్పంచ్ ఏమైనా పనులు పనులన్నీ చేపిస్తూనే ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం మీకేమైనా పనులు అయ్యి ఉంటాయి? టీడీపీ దాంట్లో మాకేం పనులు ఏం జరగలేదు.